హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈరోజు ఏంటి అంటే మేము అమర్సన్స్కి వెళ్దాము అనుకుంటున్నాం. ఐషాని కోసం ఒక మంచి నెక్లెస్ కొందాము అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు జిలేబీ నెక్లెస్ కొందాము, అది కరెంట్ ట్రెండింగ్ ఉంది కదా అంటున్నారు. నేను జిలేబీ ఇంకేమైనా కూడా చూద్దాము అనుకుంటున్నా. సో అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. నేను రీసెంట్గా మీరు చూస్తే జాస్ ఎలుకాస్లో పర్చేస్ చేశాను కదా. అక్కడ చేసిన పర్చేస్ అంతా కూడా ఇట్లా రెగ్యులర్ మనకు కావాల్సిన వస్తువులు, చైన్స్ కానీ డాలర్స్ కానీ, చిన్న చిన్న రింగులు, ఫింగర్ రింగ్స్, అట్లాంటివన్నీ మేము మీద జాస్ మల్బా చిన్న అట్లా అవన్నీ అక్కడ తీసుకుంటాం. మనకు రెగ్యులర్ గా దొరికే స్టఫ్. ఇప్పుడు ఏదైనా ఇట్లా స్టేట్మెంట్ పీస్ కానీ అలా ఏదైనా కావాలి అంటే అమర్సన్స్ కానీ, మంగత్రాయ్ కానీ, శంకర్లాల్ జ్యువెలర్స్ కానీ వెళ్తాము. నేను ఒక రీల్ పోస్ట్ చేశాను, నా స్టడ్స్ 40 grams అని. కింద కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు, 40 grams కాదేమో, అది 4 grams ఏమో అని చెప్పి. ఈ రింగులు అయితే 4 grams అండి. ఇప్పుడు నేను పెట్టుకున్న రింగ్స్ ఉన్నాయి కదా, అవి 4 grams. వాటిలో వాడినవి రియల్ పచ్చలు, కెంపులు, ఇట్లాంటివి. బంగారు ఒక్కటే కాదు కదా, వాటి వెయిట్ కూడా పడుతుంది. మీకు నేను నా దగ్గర లేదు ఇప్పుడు, అవి చూపిస్తా. వాటి వెనకల కూడా చాలా బరువు ఉండి ఎక్స్ట్రా స్క్రూ ఉంటుంది ఇట్లా పడిపోకుండా. అండ్ మీరు ఎప్పుడైనా చూడండి అమర్సన్స్ లో కానీ, శంకర్లాల్లో కానీ, లేకపోతే మంగత్రాయ్లో కానీ 70 grams 80 grams కమ్మలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి నేను తీసుకున్నా ఒకటి పెద్ద చాందలి, అవి 70 grams. నాకు ఇంకా నా వల్ల కాక నేను తీసేసా, చాలా బరువు ఉంది. ఎందుకు చెప్తాను, అవసరం లేకుండా కొనుక్కోకుండా, అవసరం లేకుండా అట్లా చెప్పరు కదా. నా దగ్గర చాలా తక్కువ ఉన్నవి కూడా, అవి కూడా నేను అట్లా చెప్తా, ఎంత ఉంటే అంతే చెప్తాము. నాకు అది అనిపించింది, అరే ఏంటి మరి జనాలు ఇట్లున్నారు, మరి ఇట్లా పెడుతున్నారు ఏంటి కొంతమంది కామెంట్స్ అని చెప్పి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను వెళ్ళినప్పుడు. అండ్ మా అమ్మ చెప్పింది కూడా అమర్సన్స్ లో మీకు 70, 90 అసలు ఏందే బాబు, 12 తులాల కమ్మలు బుట్టలు కూడా ఉన్నాయి. అసలు చెవు ఇట్లా ఉండదు, దానికి ఇట్లా సపోర్ట్ ఇస్తారు ఇట్లా పెట్టుకోవడానికి వెనకల మనకు. ఇంకా చెప్పింది దాని బుట్టలు 3 grams ఏమంటారు 3 to 4 grams లో కూడా చాలా దుబ్బవి మంచివి కూడా ఉన్నాయి. ఇట్లా లోపలంతా వాటికి బోల్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది మీరు ఇట్లా పట్టుకుంటే. కొన్ని కమ్మలు బోల్గా పెద్దగా ఉంటాయి, కొన్ని చాలా సాలిడ్గా ఉంటాయి. సో మీకు అవి కూడా చూపిస్తా. అండ్ ఐషానికి నెక్లెస్ కొంటున్నా కదా, అది కూడా చూపిస్తాను. నేను అనుకుంటున్నాను అరౌండ్ 80 to 90 ఆర్ ఏమంటారు 10 తులాల వరకు ఏమైనా చూద్దాము తనకి. ఒకటి నెక్లెస్, ఒకటి కమ్మలు లేకుండా. బికాస్ ఇప్పుడు కొన్నది తను పెట్టుకోదు, అన్నిటికీ కలిపి ఒకలాంటి బుట్టలు తనకి కొంచెం పెద్దగా పే చేయొచ్చు. జస్ట్ సాలిడ్ గా నెక్లెస్ ఒకటే తీసుకుందాం అనుకుంటున్నా. మా ఇంటి నుంచి అమర్సన్స్ 1 hour పట్టిద్దంట. సో బయలుదేరుతున్నాము. ఐషా నుండి కూడా తీసుకొని బయలుదేరుతున్నా. తినిపించేసా. గోల్డ్ షాపింగ్ అంటే అప్పటికప్పుడు తెగదు కదా, చాలా టైం పట్టిద్ది. సో అందరం మంచిగా తిని ఇంకొక రౌండ్ కాఫీ తాగి బయలుదేరుతాం. షాపింగ్కి వెళ్లే ముందు సౌఖ్యద సారీస్ DTDC చేసేసి షాపింగ్ కి వెళ్ళిపోతాము. ఇది ఫస్ట్ టైం ఇట్లా నేను వెళ్ళి DTDC చేయడము. యూజువల్ గా మా తమ్ముడే చేస్తాడు. జాగ్రత్తగా ప్యాక్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్లి కొరియర్ చేసేసి అటు నుంచి అటు గోల్డ్ షాప్కి వెళ్ళిపోతాం. ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో నీకు గుచ్చుకోవాలి. సరే నీకు ఇది నచ్చిందా? పెట్టదా? బాగుందా? ఓకేనా? నేను చూసి నీకు మంచిగా ఒకటి పిక్ చేస్తాను, ఓకేనా? ఎట్లా బాగుందిరా దానికి. నన్ను నీకు గుచ్చుకుందా? అక్కడ ఏమైనా ఉందా నీకు మంచిగా కంఫర్టబుల్ ఉందా? కంఫర్టబుల్ ఉందా? ఓకే. చిన్నది వద్దు, పెద్దగా. పెద్దగా ఉందా? ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది 100 grams. 100 grams. 10 tulas. 10 tulas. 7 tulas 2 grams. చాలా బాగుంది ఇది కూడా. బంగారు ఇట్రా. చాలా బాగుంది. నచ్చిందా నీకు? చాలా బాగుంది. 100 grams.
నో నాన్న ఓన్లీ కాలేజ్ ఒకసారి నువ్వు చూస్తావా? మిర్రర్ ఇస్తారు నాదేమ్మా ఇద్దరిది నాన్న నీదినా ఓకేనా పర్లేదా ఇద్దరిది ఓకేనా నీకు చూద్దాం ఏది బాగుంటే తీసుకుంటాను ఇది 100 కొంచెం కింద కొంచెం అక్కడ సో 100 grams ఉంది ఇది బాగుంది భరత్ ఇంకా పైన నిలబడు ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేయండి ఒన్నిలేమా చోటి అరే భలే ఉంది రాజ్ ఇవి తీసేయాలండి తీసేయండి అది ఒక సెలెక్షన్ చాలా బాగుంది ఇది తీసుకుందా తీస్తాను తీసేసి నీకు గుచ్చుకోవడం లేదు కదా భరత్ నీకు ఎందుకు ముత్యాలు నచ్చావు నీకు అసలు భరత్ ఇవి నాకు ఉన్నాయి కదా ఇవి 40 grams ఇవి 38 grams 38 grams ఇది వద్దు ఇది బాగున్నాయి కదా మ్యాచ్ అయిపోతుంది ఈ యాంటీ క్వాలిటీ ఉంది గ్రాండ్ లుక్ వస్తుంది బాగున్నాయి చాలా బాగున్నాయి Only the teacher can speak those words, not you. No. You're the children. No, boss is boss. No, you're the children. You cannot do that, right, teacher? Yes. ఇది మేము ఉన్నాగా ఇది కూడా బాగుంది చాలా బాగుంది కానీ మొత్తం గోల్డ్ వర్క్ అవుతుంది తిరుగు పెయిన్ వస్తుంది Dog. Get your spelling, man. DAG డిఏజీ డాగ్ అంటాడు ఏంట్రా Spelling me wrong. నాకు ఇంకో డాగ్ స్పెల్లింగ్ వచ్చు DAWG డాగ్ DOG dog. Next, teacher. ఓకే ఏమైంది చూపి అంత పెద్దది Nana. వద్దులే పెద్దగా ఉందమ్మా అమ్మా Nani. ఎక్కడ రావచ్చమ్మా Nana. 40 grams అంట 40 చేంజ్ ఎంత ఉంది అమ్మ ప్రింటింగ్ ఉందా
ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు క్లారిటీ లేదు. ఏం చేస్తున్నారు కదా ఒక్క నిమిషం. అక్క ఈ రెండు సెలెక్ట్ చేసింది. అమ్మ ఇంకొంచెం మందం తీసుకోవచ్చు అయినా ఇంకా మందం కదా ఇంకా లావులో ఉన్నాయా? ఇదే కదమ్మా ఓకే పక్కన పెట్టేయండి. కదా అమ్మా బాగుంది కదమ్మా. ఐడియా చెప్తే వినదు. అమ్మమ్మ ఐడియా చెప్తే వినదు. అమ్మమ్మ ఐడియా చెప్తే వినదు. సో మీరంతా జ్యువెలరీ చూసారు కదా, నేను పర్చేస్ చేసింది అమెజాన్స్ లో. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అసలు బుట్టల్లో నాకు సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమైంది. అన్ని రకాలవి బాగా నచ్చాయి. ఇంకా బుట్టలే కాకుండా చాందబరి ఇట్లా అన్ని ఉంటాయి కదా, బట్ సమ్హౌ నేను ఆ బుట్టల దగ్గర స్టక్ అయిపోయి ఉంటాను. నాకు చాలా నచ్చుతాయి అవి. నేనైతే ఇవి పర్చేస్ చేశాను. ఇవి 4.5 తులం ఉంది బుట్టలు. మొత్తం గోల్డే ఉంది, కొన్ని పర్ల్స్ ఉన్నాయి. సో నాకు వచ్చేసి ప్రైస్ కూడా అప్రాక్సిమేట్లీ 4.5 lakhs అట్లా పడింది ఇవి. అండ్ ఇది ఏంటి అంటే మొత్తం ఎక్కువ గోల్డే ఉంది, ఇంకా దీంట్లో వేరే స్టోన్స్ అవి ఇవి కూడా ఏం లేవు. అండ్ పెట్టుకున్నా కూడా ఫుల్ చౌకి మంచిగా నిండుగా కనిపించింది. అండ్ ఇంకా ఏంటి అంటే ఇలాంటి కమ్మలకి వెనకల బ్యాక్ ఇది వస్తుంది. ఈ లూప్ ఏంటి అంటే ఇలా ముందుకు పడిపోకుండా జారిపోకుండా మంచిగా ఇట్లా చౌకి అతుక్కొని ఉంటాయి. సో బాగా నచ్చాయి నాకు. మీరు కూడా చెక్అవుట్ చేయండి ఇన్ కేస్ కావాలి అలా అంటే. ఇట్లా రెగ్యులర్ గా కాకుండా మనకి ఏమైనా యూనిక్ ఐటమ్స్ అట్లా కావాలి అంటే అమెజాన్స్ లో మంచిగా ఉంటాయి. నేను నా పెళ్లి అప్పుడు అట్లా ఇట్లా అన్ని జ్యువెలరీ పెట్టుకున్నా కానీ ఇవి ఎప్పుడు నాకు లేకుండా ఉండే. ఏంటి అంటే సూర్యవంక చంద్రవంక అంటారు కదా, నాకు ఐషానికి కొనాలి అనిపించింది. అందుకే వెతుక్కొని డిజైన్స్ నేను కొన్ని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ నేను ఏదో సెలెక్ట్ చేశాను, అది కొంచెం నేను సెలెక్ట్ చేసిన అంత నచ్చలేదు ఎవరికి. అండ్ ఇవి మా అమ్మ ఈనాడు బుక్ లో ఎప్పుడో వచ్చిందంట, ఒక పాత బుక్ లో దాంట్లో చూసి పెట్టుకుంది తను. ఇవి బాగున్నాయి కదా అని చెప్పి నాకు అవి ఫోటో కొట్టి పంపించింది. ఇవి చూడు ఎలా ఉంటాయో అని. నాకు వెంటనే నచ్చాయి, ఇన్స్టెంట్ గా నాకు నచ్చేస్తే మేము ఆర్డర్ ఇచ్చాము. అమెజాన్స్ లో ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేశారు ఆర్డర్ మీద. ఇది వచ్చేసి సూర్యవంక, ఇది చంద్రవంక, ఇటు పెట్టుకుంటారు. నాకు బాగా నచ్చి చేపించాను నేను తన కోసము. యాక్చువల్గా ఇది చేసినప్పుడు ప్యూర్ ఎల్లో కలర్ గోల్డ్ మనకి ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. సంహో నాకు ఆ గోల్డ్ చాలా ఇట్లా ఫ్లాషీగా అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది కదా. సో నాకు గోల్డ్ ఏంటి అంటే యాంటిక్ ఫినిష్ ఉన్న గోల్డ్ బాగా నచ్చుతుంది, అందుకే దీన్ని యాంటిక్ ఫినిష్ చేపించాను. ఇవి ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి 2 తులాలు కన్నా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. ఇలా ఉంటాయి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా పిన్ ఉంటుంది మనం జుట్టులో పెట్టేసుకోవడానికి. మనకు ఇట్లా మేకప్ వేయడానికి వచ్చిన వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలుసు. సో ఇది అటు ఇటు కదలకుండా ఎలా పెట్టాలో వాళ్ళు ఒక థ్రెడ్ కట్టేసి పెట్టేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోస్ రింగ్. అండ్ నాకు నోస్ నత్తు కూడా కొనుక్కోవాలి అనిపించింది, కొనుక్కున్నా నేను. ఇది అమెజాన్స్ లో కానీ అక్కడ అట్లా ఎక్కడ దొరకలేదు మాకు ఆర్డర్ మీద చేయాలి అంటే. ఇది ఎక్కడో నవీన్ బ్రోస్ ఏదో ఉంటుంది, మీకు నేను కరెక్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద లింక్ చేస్తాను. అక్కడ ఇవి చాలా అవైలబుల్ ఉన్నాయి. చిట్టి వెతికింది, తనకు కూడా కావాలి అని చెప్పి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్నాయంటే మా పెద్దమ్మ వెళ్ళి కొనుక్కొని వచ్చింది, తనకొకటి నాకొకటి. సో ఆ రోజు నేను పెట్టుకున్నవి ఇవి 2. ఇవి చాలా తక్కువ వెయిట్. ఇది జస్ట్ గ్రామ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉందో, ఇది ఒక 2 grams అట్లా ఉంటది అనుకుంటా. ముక్కు పుడకలు అవి అంత ఎక్కువ వెయిట్ ఉండవు కదా. అండ్ నాలాగా కుట్టించుకొని వాళ్ళకి ఇది ఒక, సో మనం అది కూడా మిస్ అవ్వకుండా మంచిగా ప్రెస్సింగ్ అట్లా పెట్టుకోవచ్చు. నాకు ఇట్లా ఇష్టం ముక్కు పుడకలు. నా దగ్గర ఇది కాకుండా ఇంకొకటి జస్ట్ స్టోన్స్ ది కూడా ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను జిలేబీ తీసుకున్నా అని చెప్పి,
ఇది ఐషాని జిలేబీ నెక్లెస్. చాలా నాకు బాగా నచ్చింది. దీన్ని మనము ఇట్లా 2-in-1 లాగా అట్లా ఇట్లా పెండెంట్ సపరేట్ చేసి అట్లా కూడా మల్టిపుల్ ఆప్షన్స్ లో లాగా వేసుకోవచ్చు. ఇది మోర్ దాన్ 10 తులాలు ఉంది, క్లోజ్ టు 11 తులాలు ఉంది అనుకుంటా. నాకు అట్లా 11 lakhs చేంజ్ అట్లా పడింది. అండ్ అమర్సన్స్ లో ఇంకొకటి ఏంటి అంటే ఫ్లాట్ 12% or 9%. ఈ రెండుతో నేను కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది నెంబర్, బట్ అలా ఉంది వాళ్ళ మేకింగ్. ఏ ఐటమ్ అయినా ఎంత చిన్నదైనా కొనండి, పెద్దదైనా కొనండి, లేకపోతే 1 lakh పర్చేస్ చేసినా కూడా ఇంతే అంట. మేము పాస్ట్ ఒక 2 years నుంచి అట్లా అమర్సన్స్ లో పర్చేస్ చేస్తున్నా. సో ఇది నెక్లెస్ వచ్చి, సో ఇది ఏంటంటే మనం ఇది ఒక్క పెండెంట్ వేసుకోవచ్చు, లేకపోతే ఇది ఇక్కడ వరకు తీసేసి ఇది ఒక్క నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే ఇది ఒక్కటైనా తీసుకోవచ్చు. అలా మల్టిపుల్ గా మనం పే చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడే మీకు నీట్ గానే నేను క్లోజ్అప్ గానే తీసా, మీరు కావాలి అంటే స్క్రీన్ షాట్స్ అట్లా తీసుకోండి నేను చెప్పినట్టు. ఇంక ఇవన్నీ కూడా మనం పెట్టుకోం కదా దగ్గర, లాకర్ లో నేను పెట్టేసేస్తాను. అండ్ ఇంకోటి మీకు బాగా నచ్చింది ఈ నెక్లెస్. గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగింది అంటే నేను చెప్తా. ఇది ఐషానిది 11 తులాలు, ఇది 10 తులాలు. ఈ డాన్సింగ్ డాల్స్ కూడా ఇది నేను కొన్న ప్రైస్ దాదాపు 3 lakhs చేంజ్ కి కొనుక్కున్నా. శ్రీ శంకర్ లాల్ జ్యువెలర్స్ అని ఉంటది. ఇది 3.5 లక్షలు అట్లా అయితే అది క్లోజ్ టు 11 lakhs అట్లా అయింది. ఎంత పెరిగిపోయింది. నాకు గోల్డ్ తులము 10,000 ఉన్నప్పటి నుంచే తెలుసు. అప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళతో గోల్డ్ షాప్కి వెళ్ళి అట్లా కొంటూ ఉన్నా. చాలా చాలా పెరిగిపోయింది గోల్డ్. ఇంకా నేను చూసా ఎక్కడ 1,20,000 అవుతుంది, ఇంకా పెరుగుతుంది అని చెప్పి. ఎంత పెరిగినా ఆడపిల్లలు అలా ఉంటే కొనాలి అని అనిపిస్తుంది కదా. వన్ పార్ట్ ఆఫ్ నా బ్రెయిన్ ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ ఓకే, సిల్వర్ జ్యువెలరీ కొనేసుకోవచ్చు, ఎందుకు ఇంత అవసరం లేదు అట్లా అనిపిస్తుంది. బట్ ఇంకొకటి అనిపిస్తుంది, పిల్ల ఉంది కదా, పిల్లకు కొని పెట్టచ్చు కదా. ఇప్పుడు నేను కొనుక్కున్నా కూడా నేనేం రోజు వేసుకొని తిరుగుతున్నది ఐషానికి కోసమే కదా అట్లా అనిపిస్తుంది. బట్ నేను ఇప్పుడు అనుకున్నా, ఇప్పుడు నేను ఇవన్నీ లాకర్ లో పెట్టేసి ఇంకా కొన్ని సిల్వర్ జ్యువెలరీ కూడా షాప్ చేసుకుందాము అనుకుంటున్నా నా కోసం చిన్న చిన్నవి. సో ఇది కూడా క్లోజ్అప్ చూపిస్తాను మీకు. ఇది చాలా బాగుంటది. ఇది శంకర్ లాల్ జ్యువెలర్స్ లో తీసుకున్నా. మీరు కావాలి అంటే దీంట్లో వీడియో ఫోటో తీసుకొని మీరు చేయించుకోవచ్చు కూడా. మంచిగా ఉంటది ఈ నెక్ పీస్. చాలా మందికి డౌట్ ఉంటుంది వెనకాల థ్రెడ్ ఏంటి అని చెప్పి. ఇట్లా నెక్లెస్ మనకు హెవీగా కొంచెం 10 తులాలు లేకపోతే 8 తులాలు అట్లా ఉంటే మనం దానికి ఆగేటట్టు చైన్ వేసుకోవాలంటే ఒక 2 తులాలు 3 తులాలు అట్లా పెట్టాల్సి వస్తుంది కదా. దాని బదులు ఇట్లా చైన్స్ ఇస్తారు. ఇవి కూడా మంచిగా డ్యూరబుల్ గా ఉంటాయి, ఏమి అట్లా అవ్వడము అట్లా ఏమీ ఉండదు, మంచిగానే ఆపుతాయి. ఆల్మోస్ట్ నాకున్న నెక్లెస్ అన్నిటికీ కూడా అన్ని నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా అట్లీస్ట్ 8 తులాల పైనే ఉన్నాయి. సో అన్నిటికీ ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి. ఇది ఈ ఇయర్ నేను తీసుకున్నది. సో నేను ఒకటి చెప్తా, ఇట్లా అనిపిస్తుందేమో చాలా పర్చేస్ చేసాం అట్లా అని చెప్పి. నేను ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే గోల్డ్ అయినా కానీ ఏదైనా కానీ నేను వేరే వాటి దగ్గర కాంప్రమైజ్ అవుతా, వేరే వాటి దగ్గర ఖర్చులు తగ్గించుకుంటా. నాకు తెలుసు డౌన్ ద లైన్ 1 year తర్వాత నేను భరత్ ఓకే మనం ఇంత కొనుక్కోవాలనుకుంటున్నాం, లేకపోతే పాప కోసం ఇంత కొనాలనుకుంటున్నాను, నా కోసం కొనాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఏదైనా కాస్ట్లీ వాచ్ హ్యాండ్ బ్యాగ్ ఏది కొనాలి అనుకున్నా కూడా నేను వాటిని కొద్దిగా సేవ్ చేసుకొని లేకపోతే ఇంకొక ఖర్చు కొద్దిగా తగ్గించుకొని అలా కొనుక్కుంటా. ఒకేసారి ఇట్లా సో మన మైండ్స్ అలాగే ఉంటాయి కదా, ఇట్లా టూ మచ్ గా స్ప్లడ్జ్ అయితే ఏమీ చేయము, దాచుకొని అన్నిటికీ సమానంగా ఇట్లా పెట్టుకొని తీసుకుంటా. అండ్ చెప్పినట్టు నాకు ఇష్టం బాగా గోల్డ్, నాకు గోల్డ్ ఇష్టం, బట్టలు ఇష్టం, కొనుక్కోవడం ఇష్టం, వేసుకోవడం ఇష్టము. అండ్ ఐషానికి నాకు ఇంకా తెలీదు, తను అప్పుడప్పుడు చెప్తుంది గోల్డ్ నాకు ఇది కావాలమ్మా అది కావాలమ్మా అని చెప్పి. తనకి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అన్ని కొని పెడతాను. తను కావాలి అంటే వేసుకుంటది, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుంటది. బట్ యాజ్ ఎ గర్ల్ మోమ్ తనకి గోల్డ్ కొంటాను, ఎడ్యుకేషన్ కి కావాల్సినవన్నీ పెట్టుకుంటాను, అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా పెట్టుకుంటాం, గోల్డ్ ఒకటే కాదు. అండ్ కొంతమంది అనుకుంటారేమో ఈ షాపింగ్లు ఈ గోల్డ్ ఇదంతా ఇట్లా ఓకే యుఎస్ఓ లేకపోతే అంతా, అది అట్లా అంతా కాదు. ఐ రియలీ వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. నేనే కాదు భరత్ కూడా, మాకు కావాల్సినవన్నీ మా లైఫ్ మేము కొద్దిగా కంఫర్టబుల్ గా పెట్టుకోవడానికి మేము చాలా హార్డ్ వర్కే చేస్తాము. దిస్ ఆర్ ఆల్ వెరీ హార్డ్ ఎర్న్ మనీ, ఫ్రీగా వచ్చినట్టు అట్లా ఏమీ ఉండదు. నేనే కాదు ఎవరైనా అంతేలేండి. జస్ట్ చెప్తున్నా, కొంతమంది కామెంట్స్ లో అజంప్షన్స్ లోకి వచ్చేస్తారు, వీళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ వీళ్ళకి ఇంత వస్తాయి, అక్కడ ఉన్నా కూడా అక్కడ ఖర్చులు అక్కడే. ఏదైనా అంతే, మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా సేవ్ చేసుకోకపోతే అట్లీస్ట్ మిడిల్ క్లాస్ లాగా ఉన్న ఫ్యామిలీస్ అయితే ఒకసారి ఇంత పెట్టి కొనుక్కోలేము. సో డెఫినెట్ గా ప్లానింగ్ అయితే కంపల్సరీ ఉండాలి మనం ఏదైనా బిగ్గర్ పర్చేస్ చేసుకోవాలి అంటే.
And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.